22 లక్షలకు సంబంధించినటువంటి ఏదైతే ముడి సరుకు అవ్వచ్చు, లేకుంటే ఈ సరుకునంతా కూడా పోలీసులు పట్టుకున్నారు. సో మెయిన్‌గా ఇక్కడ వీళ్ళిప్పుడు ఏం చేయబోతా ఉన్నారు పోలీసులు? అంటే 21 లక్షల సంబంధించినటువంటి ఆ సరుకును వీళ్ళైతే పట్టుకున్నారు. సో ఇప్పుడు కొంచెం ప్రజలు ఆల్రెడీ ఎక్స్‌పైర్ అయిపోయినటువంటి ఫుడ్‌ను తినకుండా అంత సేఫ్ అయ్యారనే చెప్పొచ్చు. సో 21 లక్షల అంటే జస్ట్ వీళ్ళకి ఇప్పుడు దొరికినటువంటిది. ఆల్రెడీ వీళ్ళు ఇంతకు ముందు ఎంత విక్రయించుంటారు? సో అసలు ప్రజలు ఏమైపోతారు అనేది ఎవ్వరికీ అవసరం లేదు. మనకేమొస్తుంది అనేదే కావాలి. సో అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆల్రెడీ ఎక్స్‌పైర్ అయిపోయినటువంటి గోధుమ పిండి అవ్వచ్చు, లేకుంటే ఆయిల్ అవ్వచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా వేరే వేరే కంపెనీల నుంచి ఎక్స్‌పైర్ అయిపోయినాయి. వీళ్ళకు తక్కువ ధరలో, చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. జనరల్గా అవి ఎక్స్‌పైర్ అయిపోయినాయి. దేనికి వాడతారు? అది కూడా ఒక 1 మంత్ 2 మంత్స్ బిఫోర్ వరకు అవి దేనికి వాడతారంటే ఎక్స్‌పైర్ అయిపోయిన తర్వాత. సో ఏదైతే ఈ పశువులు ఉంటాయో పశువులకు అవ్వచ్చు, లేకుంటే ఇక వేరే వాటికి ఈ గోధుమ పిండి ఉంటాయి కదా, వాటిని వాటర్లో కలిపి ఈ పశువులకు ఇస్తూ ఉంటారనమాట. లేదంటే వాటిని పడేసేయడమే అంతే. ఇంకా దానికి మించి ఏం చేయలేరు. ఒకవేళ ఏమన్నా చేస్తే వాళ్ళు వేరే ప్రోడక్ట్స్కి కానీ దేనికన్నా యూజ్ చేస్తారు కావచ్చు. అంటే తినే వాటికి కాదు, వేరే వాటికి. సో ఇప్పుడు వీడు ఏం చేస్తూ ఉన్నాడు? ఏదైతే ఎక్స్పైర్ అయిపోయినటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయో ఆయిల్, గోధుమ పిండి, వాటిని తీసుకొచ్చి వీళ్ళ కంపెనీ పేరు వేసుకొని వాడు మళ్ళీ డిఫరెంట్గా అమ్ముతూ ఉన్నాడు. అయ్యో ఫోటో ఇక్కడ చూడండి ఒకసారి. ఎన్ని పట్టుకున్నారు చూడండి. ఇగో ఎన్ని ఆయిల్లు, ఎన్ని బస్తాలు, ఎన్ని అవి ఒకసారి చూడండి. ఇక్కడ అన్నీ ఇన్ని సంచులు ఉన్నాయి చూడండి గోధుమ పిండివి. ఈ ఆయిల్ డబ్బాలు ఎన్ని ఉన్నాయి. సో ఇట్లా వీళ్ళు ఇష్టం వచ్చింది. ఇది శ్రీ జనతా ట్రేడర్స్ వీళ్ళ కంపెనీ ఇది. ఇక్కడ తయారవుతా ఉన్నాయి అన్నీ కూడా. సో ఎస్ఓటి పోలీసులు అందరూ పోయిరు, దీన్ని పట్టుకున్నారు. పట్టుకొని వీళ్ళందరినీ ఆల్రెడీ ఒక 46 సంవత్సరాలు చెందినటువంటి వ్యక్తిని పట్టుకున్నారు. అట్లనే వాళ్ళ కొడుకు ఇద్దరిని మెయిన్గా వీళ్ళు పోలీసులు తీసుకొని గచ్చిబౌలి స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకైతే అప్పచెప్పడం జరిగింది వీళ్ళు. సో మొత్తంగా 21 లక్షలకు సంబంధించినటువంటి ముడి సరుకు, అది ముడి సరుకు కాదు, ఆల్రెడీ సరుకు అనే చెప్పొచ్చు. ఆయిల్ అవ్వచ్చు, లేకుంటే గోధుమ పిండి, వీటన్నిటిని కూడా పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. గచ్చిబౌలి స్టేషన్లో అప్పచెప్పారు.